గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2025-26 సంవత్సరానికి గాను 8,340 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను ఆమోదించడమే ఎజెండాగా ఈ భేటీ జరగనుంది. సమావేశంలో మొదటగా బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ ఉంటుంది. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. కౌన్సిల్ సమావేశానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2025-26 సంవత్సరానికి గాను 8,340 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను ఆమోదించడమే ఎజెండాగా ఈ భేటీ జరగనుంది. అయితే భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి, బడ్జెట్ కి సంబంధించి భేటీ ఏ విధంగా ఉండబోతుంది? హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో కూడా ఇటు జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ రోజు జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం అందులో అనుసరించినటువంటి అంశాలపై కూడా వారికి దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వార్షిక బడ్జెట్ అంటే 2024-25 సంబంధించినటువంటి బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ బడ్జెట్ పై ఇటు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్ పై ఇప్పటికే బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వారు అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇతర సంబంధించినటువంటి అంశాలు, గతంలో ఇటు మేయర్ వివరిస్తున్నటువంటి అంశాలపై కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కొంత గందరగోళం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి మేయర్ కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్ళడం జరిగింది. వారు వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఇటు హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైనే మేము కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతున్నామని చెప్పేసి కూడా గద్వాల విజయలక్ష్మి కూడా చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఇటు కార్పొరేటర్లు మాత్రం ఈ అంశాలపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేయడం జరిగింది. రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని అంశాలు కావచ్చు, రీసెంట్ గా జరిగినటువంటి జిహెచ్ఎంసీ సమావేశాల్లో మాత్రం ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు బీజేపీ కార్పొరేటర్ కూడా గందరగోళం కూడా సృష్టించినటువంటి సందర్భం నెలకొంది. అయితే ఈ రోజు మాత్రం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలపై చర్చ ఉంటుంది. కానీ ఆ చర్చ జరగకుండానే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు మేయర్ పై అవిశ్వాసం కూడా పెట్టేందుకు కూడా వారు సిద్ధమవుతున్నారు. రీసెంట్ గానే ఇటు కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి తలసాని నివాసంలో కూడా వీరు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీ సంబంధించినటువంటి అంశాలతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్ సంబంధించినటువంటి విషయాలు, నిధులు సంబంధించినటువంటి అంశాలపై కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లతోటి ఇటు కేటీఆర్ తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సమావేశం అయ్యారు. దాంతో పాటు బీజేపీ సంబంధించినటువంటి కార్పొరేటర్లతో కూడా ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే బీజేపీ పెద్దలు కూడా వారితో సమావేశమయ్యారు. వారిని దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఇటు అవిశ్వాసం సంబంధించినటువంటి అంశాలపై ఏది ఏమైనా కూడా అవిశ్వాసం పెట్టాలంటే మాత్రం జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం వీరు పాలక మండలి 4 ఏళ్ళు పూర్తయిన తర్వాత అంటే ఫిబ్రవరి 10వ తారీఖు వీరు జిహెచ్ఎంసీ పాలక మండలి ఏర్పాటే 4 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఫిబ్రవరి 11వ తారీఖు అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం లేదని చెప్పేసి కూడా ఇటు కొంతమంది సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు పొన్నం నివాసంలో జరుగుతున్నటువంటి సమావేశంలో మాత్రం ఇటు కార్పొరేటర్లందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా వీరికి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఏకదాటిగా ముందుకు వస్తున్నటువంటి సందర్భం నెలకొంది. ఖచ్చితంగా అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి కూడా వారు ఆందోళన చేస్తారు. కాబట్టి వారికి ఏ విధంగా సమాధానం తిప్పికొట్టాలనే అంశాలపై కూడా వారికి దిశానిర్దేశం కూడా ఇటు పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా వీరికి దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతుంది. ఇటు పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా నిన్న రాత్రి జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా వారు సమావేశం అయినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి ఈ సమావేశం మాత్రం కొంత గందరగోళమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతుందో పూర్తి స్థాయిలో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు అవిశ్వాసం సంబంధించినటువంటి అంశాలపై కూడా బీఆర్ఎస్ గట్టిగా ఆందోళన చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో ఎటువంటి ఆందోళన జరగకుండా మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్ తో ఈ సమావేశం ముగిసిన తర్వాత 11 గంటలకి ఇటు బడ్జెట్ జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇక్కడ నుంచి కార్పొరేటర్లందరూ కూడా నేరుగా
ఇటు జిహెచ్ఎంసీ కార్యాలయం కూడా చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.